ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్లీజ్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. మీ సహవాసమును సకల జనులకు తెలియనీయుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. తెస్సలోనిక పట్టణంలో ఏమంటున్నాడంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేసి అంటున్నాడు. ఒకసారి ఒక సేవకుడు వెళ్తూ ఉన్నాడు. సడన్ గా ఒక బిలీవర్ ఏం చేసినాడంటే, పాస్టర్ గారు ఈరోజు రాత్రికి మా ఇంటికి మీరు భోజనానికి రావాలి, బికాస్ మా బాబు యొక్క రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఈరోజు నేను డిన్నర్ని ఏర్పాటు చేసిన, దయచేసి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి పాస్టర్ గారు అన్నాడట. అంటే ఈ పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ ఆ గృహానికి వెళ్ళి భోజనం చేస్తూ ఆ యొక్క వ్యక్తిని అడిగినాడట, బ్రదర్ మీ బాబు రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఇంతకీ మీ బాబు ఏ క్లాస్లో పాస్ అయినాడు అంటే, ఈ వ్యక్తి అన్నాడట, మా బాబు ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయిండు అన్నాడట. ఏ క్లాస్లో ఫెయిల్ అయిండు? ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయిండు పాస్టర్ గారు. బైబిల్ వాక్యం సెలవిస్తున్నది కదా, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. నా బాబు ఒకవేళ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నేను ఎంత సంతోషంతో నేను పార్టీ ఇస్తానో, నా బాబు ఫెయిల్ అయినాడు కాబట్టి ఈ ప్రతికూలమైన పరిస్థితులలో కూడా నేను పెద్ద ఫంక్షన్ నేను ఏర్పాటు చేసినాను. గట్టిగా చప్పట్లు కొడదాం. పాస్టర్ గారు షాక్ అయిపోయినారంట. పాస్టర్ గారికి మారు మనసు వచ్చిందట. హల్లెలూయా. ఎప్పుడు ఇట్లాంటి కేసులను చూడలే పాస్టర్ గారు, ఫస్ట్ టైం చూస్తున్నాడు. సరే తిన్నాడు, వెళ్ళిపోయినాడు. దాని తర్వాత సెప్టెంబర్లోనో నవంబర్లోనో మరలా రోడ్డు మీద నుంచి వెళ్తా ఉంటే పాస్టర్ గారు మరలా మా ఇంటికి డిన్నర్కి రావాలి, ఆమెన్ అంటే భయంతో వెళ్ళి కూర్చున్నాడట. భోజనం చేస్తూ మరలా అడిగినాడట. పాస్టర్ గారు అడిగినారట, బ్రదర్ ఇంతకీ ఈ భోజనము దేనికోసము అంటే, మా బాబు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు. చప్పట్లు కొడదాం. ఫస్ట్ క్లాస్లో పాస్ కావటమే కాదు కానీ గొప్ప విషయం ఏంటిది అంటే, ఏప్రిల్లో ఫెయిల్ అయినాడు. సప్లిమెంటరీ కోసం అక్టోబర్లో ప్రిపేర్ అయ్యే టైంలో మా బాబు ట్యూషన్కి వెళ్తూ ఒక మంచి విశ్వాసితో స్నేహం చేసినాడు. హల్లెలూయా. మంచి విశ్వాసితో స్నేహం చేసి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని మరలా అన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాసినాడు. అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ అయినాడు. హల్లెలూయా. ఏప్రిల్లో ఫెయిల్ కావటం బట్టి ఎగ్జామ్స్లలో పాస్ కావటమే కాదు కానీ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం చూడండి ఆ బిలీవర్ యొక్క అనుభవం. చాలా సార్లు నా ప్రియ సహోదరుడా, నీకు ఉద్యోగం దొరికితే దేవునికి థ్యాంక్స్ చెప్తావు, ఉద్యోగం దొరకకపోతే దేవునికి థ్యాంక్స్ చెప్పావు. వివాహముకి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటే థ్యాంక్స్ చెప్తావు, వివాహము జరగకపోతే దేవునికి థ్యాంక్స్ చెప్పావు. వివాహము జరిగేటప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంటే థ్యాంక్ యూ ప్రభు అంటావు. ఒకవేళ డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది అనుకో, మూతి ముడుచుకొని కూర్చుంటావు. ఒకవేళ నీ భర్త మంచి బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తుంటే థ్యాంక్ యూ ప్రభు అనేసి అంటావు. ఒకవేళ నీ భర్త సడన్ గా నీ మీద తిరగబడగానే దేవుణ్ణి సహవాసాన్ని అపార్థం చేసుకుంటావు. కానీ నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీకు నేర్పించే రహస్యం ఏంటిది అంటే,
నీవు అనుకూలమైన సమయాలలో దేవునికి స్తోత్రం చెల్లించు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతికూలమైన సమయాలలో నీవు దేవునికి స్తోత్రం చెల్లించు. అది ఒకటే ఒక సీక్రెట్ నిన్ను చేరవలసిన డెస్టినీకి చేరుస్తుంది. అది ఒకటే ఒక సీక్రెట్ దేవునికి ఇష్టమైనది మన జీవితంలో. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు దాకా అనేక ప్రసంగాలు విన్నాం. రోమా శాందేరే లరియానా ఒకసారి 3 days మీటింగ్స్ కండక్ట్ చేసినాడు ఒక సేవకుడు ఒక ప్లేస్లో, ఇంకొక కంట్రీలో ఒక ప్లేస్లో కండక్ట్ చేయగానే ఆ సేవకుడు 3 రోజులు మీటింగ్స్ కండక్ట్ చేసినాడు. అయితే ఫస్ట్ డే భారీ ఎత్తున జనం వచ్చినారు. అందరితో దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఘనపరిచి, దేవుణ్ణి మహిమపరిచినాడు. అయితే రెండో రోజు కుంభ వర్షం స్టార్ట్ అయింది. కుంభ వర్షం స్టార్ట్ కాగానే ఇక దేవుని మీద సనగటము గునగటము ప్రారంభించినాడు. మొదటి దినమున వేలాది సంఖ్యలో ప్రజలు వచ్చినారు. రెండో దినమున మీటింగ్ స్టార్ట్ కాకముందు 2 hours ముందే కుంభ వర్షం స్టార్ట్ అయిపోయింది. దేవుణ్ణి అంటున్నాడు, నీవు అన్యాయం చేస్తున్నావు నన్ను. ఇంత ఖర్చుతో నేను మీటింగ్ పెడితే నువ్వు వర్షంను ఆపొచ్చు కదా. నువ్వు వర్షాన్ని ఎందుకు ఆపలే? ఎందుకు నాకు నష్టాన్ని కలగజేస్తున్నావు? నీకు పక్షపాతం ఉన్నది దేవా అని ఏడుస్తున్నాడు. ఆ వర్షం అంతా కూడా తన యొక్క మీటింగ్ పెట్టే స్థలం అంతా కూడా నీటితో నిండిపోయి ఉన్నది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? ఒకసారి గ్రౌండ్ లోకి వెళ్ళి చూడు, గ్రౌండ్ లో తిరుక్కుంటూ ప్రార్థన చేయన్నాడు. ఆ వర్షంలో బురదలో ఇంచుమించు 9 o'clock రాత్రి తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేస్తా ఉంటే ఆ గ్రౌండ్ లో మధ్యలో ఒక బ్యాగ్ ఉన్నదట. ఆ బ్యాగ్ విప్పి చూడగానే కొంతమంది దుండగులు ఏం చేసినారంటే ఒక బాంబుని అమర్చి పెట్టినారు. పబ్లిక్ అంతా వచ్చి కూర్చోగానే సడన్ గా ఆ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, అనేకులు చనిపోతారు అని బిఫోరే ఒక బ్యాగ్ ని అక్కడ సెట్ చేసి పెట్టినారు. ఈ వ్యక్తికి, పాస్టర్ గారికి తెలియదు. కానీ ఎప్పుడైతే వర్షము కుమ్మరించబడ్డదో ఆ వర్షము నీటికి ఆ బాంబ్ అంతా కూడా బలహీనమైపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ వర్షం నీటికి ఆ బాంబ్ అంతా కూడా అది ఆ యొక్క పవర్ అంతా కూడా వీక్ అయిపోయింది. అప్పుడు ఆ బ్యాగ్ తీసి ఆ బాంబుని తీసిన తర్వాత ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ బాంబుని హ్యాండ్ ఓవర్ చేస్తుంటే ఆ వ్యక్తి అన్నాడట, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి, ఒకవేళ కానీ ఈరోజు వర్షం పడకపోతే ఇంచుకుంచు కొంత 100 మంది చనిపోయేవారు. వర్షం కానీ ఈరోజు పడి ఈ బాంబుని కానీ తడపకపోతే అందరూ వచ్చి ఇక్కడ కూర్చునేవారు, 100 మంది చనిపోయేవారు. పాస్టర్ గారు, వర్షం పడ్డదే మంచిగా అయింది. గట్టిగా చెప్పండి కదా. అప్పుడు అదే బురదలో మోకరించి చేతులు పైకెత్తి, నువ్వు అన్యాయస్తుడవు కాదు ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడవు. గట్టిగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో దేవుడు అన్ని విధాలుగా మనల్ని పరీక్షించి పరిశోధిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ పరీక్షించి పరిశోధించే సమయంలోనే మనం ఆ పరీక్షలో పాస్ కావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ పరీక్షలో మనం పాస్ కాకపోతే మన పరిశుద్ధతను, మన నిర్దోషత్వాన్ని మనము కనపరచకపోతే దేవుడు మనల్ని వాడుకోడు, మనకు ఇవ్వవలసిన బాధ్యతను ఇవ్వడు. ఆమేన్.
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో అనుకూలతలు వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించినావు. ప్రభా, నీవు గొప్ప దేవుడవు నాయనా, మహిమ కలిగిన దేవుడవు నాయనా, నీలాంటి దేవుడు లేడు ప్రభు అని ఘనపరిచినావు. కానీ సడన్ గా నీ జీవితంలో చేదైన అనుభవము సంభవించినప్పుడు నీవు ఈ రోజు దాకా దేవుణ్ణి స్తుతించలేదేమో, దేవుణ్ణి ఘనపరచలేదేమో, దేవుణ్ణి మహిమపరచలేదేమో. కానీ ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నీవు అనుకూలమైన సమయాలలో దేవుణ్ణి స్తుతించినావు, కానీ ఈ రాత్రి ప్రతికూలమైన సమయాలలో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. చప్పట్లు కొడదాం. ప్రతికూలమైన సమయాలలో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే దానిని బట్టే నీ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది నిర్ధారణ అవుతుంది. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఉద్యోగం లేదేమో, కానీ ప్రభా ఎంత కాలం ప్రభా నేను ఉద్యోగం లేకుండా ఉండాలి, నీకు కనికరం లేదు, వాత్సల్యత లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రభా నాకు ఉద్యోగం లేనందుకు వందనాలని ఎంతమంది ప్రార్థన చేస్తారు? నాకు ఉద్యోగము ఇంకా రానందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఎంతమంది అంటారు? చప్పట్లు కొడదాం. చాలా కష్టం నాన్న, అది చాలా కష్టం. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అనటం అంత ఈజీ కాదు. ప్రభా నాకు ఇంకా ఉద్యోగం రాలే ప్రభా, ఇంకా రావటం లేదు ప్రభా, అందుని బట్టి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. గట్టిగా చప్పట్లు కొడదాం అని అనటము చాలా కష్టం. కానీ నీ బ్లెస్సింగ్స్ అంతా కూడా ఈ రెవల్యూషన్ మీదనే ఆధారపడి ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ బ్లెస్సింగ్స్ అంతా కూడా ఈ యొక్క ప్రత్యక్షత మీదనే ఆధారపడి ఉన్నాయి. హల్లెలూయా. మా జీవితంలో ఈ బ్లెస్సింగ్స్ సింపుల్ గా భాగ్యలక్ష్మి లాటరీ ద్వారా వచ్చిన బ్లెస్సింగ్స్ కాదు ఇవి. కానీ ఈ 10 years నుంచి మాకు అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించినాం, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుణ్ణి స్తుతించినాం, ప్రజలు మమ్మల్ని ప్రైజ్ చేసినప్పుడు దేవుణ్ణి స్తుతించినాం, ప్రజలు మమ్మల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు దేవుణ్ణి స్తుతించినాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రజలు మమ్మల్ని పొగిడినప్పుడు దేవుణ్ణి స్తుతించినాం, ప్రజలు మా మీద అబద్ధ మాటలు మోపుతూ ఉన్నప్పుడు మేము దేవుణ్ణి స్తుతించినాం. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు సహోదరుడా సహోదరి, దేవుణ్ణితో మాట్లాడుతున్న రాత్రి. అందుకని ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం ప్లీజ్. ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనేమీ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని నాకియ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. హల్లెలూయా. నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నేను తెలుసుకున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నేను తెలుసుకున్నాను అంటున్నాడు. ఎందువలన అంటే నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను బలి అర్పించమన్నప్పుడు నువ్వు బలి అర్పించటానికి నువ్వు వెనక తిరగలేదు అబ్రహామా. ఇందును బట్టి నాకు కన్ఫర్మ్ అయిపోయింది నీవు దేవునికి భయపడువాడవని. ఆమెన్. ఎందుకంటే 2వ వచనం చదవాలి. అప్పుడు ఆయన
నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నీవు తీసుకొని ప్రేమించు ఇస్సాకును. చాలు. ఏమంటున్నాడు దేవుడు? గట్టిగా చెప్పాలి. నీవు ఎక్కువగా ప్రేమించే ఇస్సాకుని నాకు బలిగా అర్పించమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ టైంలో నేను అనుకుంటా, అబ్రహాముకు పిల్లలు కలగక ముందు దేవుణ్ణి ఏ విధంగా అబ్రహాము స్తుతించినాడో, ఇస్సాకుని బలిగా అర్పించమన్నప్పుడు కూడా అబ్రహాము దేవుణ్ణి స్తుతించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. పిల్లలు లేనప్పుడు స్తుతించినాడు, పిల్లలు కలిగినప్పుడు స్తుతించినాడు, మరల బలి అర్పించమన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించినాడు అబ్రహాం. మన జీవితంలో ఇదే మన లైఫ్ ని టర్న్ చేసే రెవల్యూషన్. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా లాస్ట్ అండ్ ఫైనల్ మాట వినాలి. ఇస్సాకుని మోరియా పర్వతం మీదకు తీసుకొని వెళ్తున్నాడు. దేవుని యొక్క మాటకి లోబడి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ తీసుకొని వెళ్తున్నాడు. కానీ అబ్రహాము ఇస్సాకు మోరియా పర్వతం వెళ్ళకముందే పొదల లోపట దేవుడు పొట్టేల్ని సిద్ధపరుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేని లోపట చెప్పాలి? పొదల లోపట పొట్టేల్ని దేవుడు సిద్ధపరుచున్నాడు. కానీ పొదల లోపట ఉన్న పొట్టేలు అబ్రహాము మనోనేత్రములకి కనబడటలే. ఆ పొట్టేలు ముండ్ల పొదల ద్వారా కప్పబడి ఉన్నది. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసి ఉన్నాడు ఈ రాత్రి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆల్రెడీ నీ ఫ్యామిలీ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ పొందుకొని ఉన్నాయి. కానీ ఆ బ్లెస్సింగ్స్ అనేటివి ఇప్పుడు మీ మనోనేత్రములకి కనబడటలే. ఆ పొట్టేలు ఏ విధంగా ముండ్ల పొదలలో ఉన్నట్లు ఆ ముండ్లు ఏ విధంగా ఉన్నాయో, అబ్రహాముకి పొట్టేలు కనబడటం లేదు కానీ ముండ్లు కనబడ్డట్టు ఇప్పుడు మీ బ్లెస్సింగ్స్ మీ మనోనేత్రములకు కనబడటం లేదు. కానీ ఒక దినమున ఆ పొట్టేలు నీ జీవితంలో బట్టబయలు కాబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను బన్సల్పేటలో ఉంటాను. నేను 4 సంవత్సరాల నుంచి నాకు కీళ్ళ నొప్పులు లేస్తున్నాయి. నా ఆరోగ్యము నా ప్రభువే నన్ను కాపాడిండు. కొన్ని వేలు ఖర్చు పెట్టాను, నాకు ఎక్కువ కాలేదు. ప్రభువు కాపాడిండు. ఒక వారం వచ్చి ఆయిల్ తీసుకొని పూసుకొని హ్యాండ్కర్చీఫ్ తీసుకున్నా. 15 నిమిషాల్లో నాకు స్వస్థత వచ్చేసింది. మొన్న వారం నాడు మా భార్యకు పెయిన్స్ వచ్చింది. పక్కల పెయిన్స్ వస్తే ఆమె కూడా రాత్రి 10:30కు ఆయిల్ పెట్టి హ్యాండ్కర్చీఫ్ చేస్తే ఆమె 15 నిమిషాలు స్వస్థత వచ్చింది ఆమెకు. మేము పోయిన నెల హాస్పిటల్కి మా అమ్మని తీసుకెళ్ళినప్పుడు చాలా చెస్ట్ పెయిన్ వచ్చింది. మేమైతే చాలా భయపడ్డాం. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అన్నారు, గుండె పక్కకు జరిగిందమ్మా, గుండె వాపు వచ్చింది, మీరు ఎందుకైనా మంచిది ఒకసారి హార్ట్ స్పెషలిస్ట్ని కలవమన్నప్పుడు మా దగ్గర అంత డబ్బు కూడా లేకుండే. చాలా బాధపడ్డాము. ఆ రోజు లైవ్ ప్రోగ్రామ్ ఉండే. కర్చీఫ్ తీసి మా అమ్మ తెల్లారి పొద్దున తీసుకురండి అమ్మ, నేను హాస్పిటల్ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నారు. ఆ రోజు బాగా మేము అందరం ప్రేయర్ చేసుకొని ప్రేయర్ ఆయిల్ కర్చీఫ్ ఉండే. ఆ కర్చీఫ్ తీసి మా అమ్మ ఇక్కడ పెట్టుకొని నైట్ పడుకున్నప్పుడు తెల్లారి టెస్టులు చేస్తే ఏం లేదమ్మా, గుండె వాపు ఏం లేదు, మంచిగా ఉన్నది, ఈ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని అన్నారు. మళ్ళీ మొన్న నేను మా కజిన్ ఇద్దరం రోడ్డు నుంచి వెళ్తుంటే మొత్తం కార్ వచ్చి మా మీదకి వచ్చింది. నా పక్కకున్న ఆయనకి మొత్తం కార్ కిందికి వెళ్ళిపోయిండు. నా పక్కకున్న అమ్మాయి కారుని గుద్ది పక్క పడింది. ఆ రోజు నేను లైవ్ ప్రోగ్రాంలో పాల్గొని అప్పుడే బయటకు వెళ్ళాను. దేవుడు అద్భుత రీతిగా నన్ను ఎవరో పట్టి గుంజినట్టు నేను పక్కకు వచ్చేసాను. మా దేవుడు నన్ను ఏం కాకుండా ఇప్పుడు మధ్యలో నిలబడ్డాడు. దేవుడి చిన్ని సాక్ష్యాన్ని దీవించును గాక. అయ్యకును అమ్మగారికి చాలా వందనాలు. అయితే దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. అని నాకు లోన్ రాకుండా నా యొక్క పేరు సిబిల్లో నెగిటివ్ రిమార్క్లో ఉంది.
ఎన్ని బ్యాంక్స్కి అప్లై చేసినా కానీ లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఏవి కూడా అన్నీ రిజెక్ట్ అవుతూ ఉండేది. అయితే నేను దేవుని పైన విశ్వాసంతో నాకు 25,000 శాలరీ ఉన్నా, నా ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి. 70,000 నేను నెక్స్ట్ మంత్ నా ఫ్రెండ్కి అప్పుగా తీసుకున్న అమౌంట్ కట్టాల్సి ఉన్నది. ఎలా దేవా అని నేను ఆలోచించుకుంటుండగా ఒకసారి నాకు ఆలోచన ఏమైనా వచ్చిందంటే, ఇన్ని మీటింగ్స్ అవుతున్నాయి కదా, ఒక మీటింగ్ కన్నా నేను అటెండ్ అయ్యి మంచిగా దేవుని కోసం పరిగెడితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నేను వైజాగ్లో మీటింగ్ అయినప్పుడు అక్కడి వరకు వెళ్ళి అక్కడ ఒక్క దినం కూడికి అటెండ్ అయ్యి దేవుడు ప్రేరేపించగా నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా దేవునికి సమర్పించాను. వైజాగ్ నుంచి రిటర్న్ వచ్చిన 2 డేస్లో నాకు క్రెడిట్ కార్డ్ లోన్ అప్రూవ్ అయిందని, 1,40,000 లోన్ అప్రూవ్ అయిందని దేవుడు గొప్ప కార్యం చేశాడు. 5 ఇయర్స్ నుంచి నాకు ఎటువంటి లోన్ అప్రూవ్ కాలేదు. దేవునికి సమర్పించిన 2 డేస్లో నాకు లోన్ అప్రూవ్ అయింది. దేవునికి మహిమ. పాస్టర్ వందనాలు. ఇగో నేను ఇక్కడికి వచ్చిన నాకు 5వ వారము షుగర్ ఉండే, నాకు షుగర్ తగ్గింది. దేవునికి వందనాలు. నిండు ఇక్కడికి వెళ్ళిన ప్రేయర్లో బెంగళూరు తీసుకుపోయినప్పుడు కుటుంబం వాళ్ళు వచ్చి ప్రార్థన చేయంటే ప్రార్థన చేస్తామమ్మా, దేవుని నమ్ముకుంటావా అని చెప్పినాము. నమ్ముతానే అనేది. ఆమెకి కూడా క్యాన్సర్ గడ్డ ఉంటే ఆ ప్రేయర్లో నా రుమాలు తీసుకుపోయి ఆమెకి ఇచ్చినాక, ఆమె పెట్టుకున్నాక మెడ్రాస్ తీసుకుపోయినరు. తీసుకపోతే ఆడికి వచ్చి పెట్టుకొని ఇది వచ్చింది. మళ్ళీ ఆ క్యాన్సర్ అనేది ఆమె భాష అయిపోయింది. మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ కావస్తుంది, ఇంకా పిల్లలు కాలేదు, కొంచెం ప్రే చేయండి అమ్మా అని మమ్మీ అడిగినప్పుడు ఆంటీ నా పైన భుజం పైన చేసి ప్రే చేశారు. నెక్స్ట్ మంత్కి నాకు కన్ఫర్మ్ అయింది. ఈ డిసెంబర్లో బాబు పుట్టాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఆంటీకి వందనాలు. ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఆరోగ్యం బాగాలేకుండే. ఇక్కడ వచ్చిన అమ్మగారు ఫేర్ వాటర్ కొట్టింది. ఇక్కడ గడ్డలు ఉండే తక్కువైపోయినాయి. తర్వాత అయ్యగారితో కలిశాను. అప్పుడు ఒకటి కేసు ఉండే, ఆ కేసు గెలిస్తే జాగా చర్చి కేటాయిస్తానన్నాను. ఆ కేసు గెలిచాను. పేపర్స్ వచ్చాయి. మొన్న కూడా నేను వచ్చి అక్కడ కూర్చుంటే అయ్యగారు లేపాడు పేరు పెట్టి. అక్కడ కూడా నాకు మంచిగా అయింది. అప్పుడు అంతకుముందు కూడా ఒకసారి వచ్చి కూర్చుంటే డ్రింక్ చేసేవాళ్ళు రావాలని అయ్యగారు చెప్పాడు. వచ్చాను. పైకి వస్తే ప్రార్థన చేశాడు. ఇప్పటి వరకు ఏం ముట్టలే, అంతా బంద్ చేశాను. మొత్తం నాకు అంతా మంచిగానే అవుతుంది బిజినెస్ గిట. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను పుట్టుక నుంచి క్రైస్తవుడను. అక్కడనే వండుకుంటూ కూడా నా తండ్రి, మా మామ వీళ్ళు కూడా దేవుని సేవకులే. అయినప్పటికీ కూడా దేవుని నిర్లక్ష్యం చేసి అన్య జీవితాలు జీవిస్తూ ఉన్నా. అయితే అనుకోకుండా ఒక 7 నెలల క్రితం ఆరోగ్యం బాగాలేక ఆ రోజు అక్కడికి కూడా బాగా తాగేసే వెళ్ళినాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత అయ్యగారు ఏమన్నారంటే, కొడుక అలవాట్లను మానుకో అన్నారు. దాని తర్వాత నేను 35 సంవత్సరాల నుంచి తాగుతున్నాను సిగరెట్లు, కళ్ళు. ప్లస్ మళ్ళీ నేను ఆ ఏరియాలో సెక్యూరిటీ డ్యూటీ చేసినప్పుడు అనుకునేవాడిని, ఇక్కడ ఎందుకు పనికి రాకుండా ఇక్కడ చర్చి ఉన్నది, ఊరవుతలా అని అనుకునేవాడిని. కానీ దేవుని కృప అక్కడనే పెద్ద సంఘం అయింది. నేను అక్కడనే రక్షించబడ్డా, అక్కడనే బాప్తిసం తీసుకున్నా. మళ్ళీ నా జీవితంలో కూడా నేను ప్రతిదీ కూడా అన్నీ ఉండి కూడా లేని పరిస్థితిలో ఉండి అన్నీ పోగొట్టుకున్నాను. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థనలకు ఎప్పుడైతే వెళ్తున్నానో దేవుడు అన్నీ ఆశీర్వదించాడు. పోయిన కార్లు కానీ, వెహికల్స్ కానీ, ఆర్థికంగా, నా ఆరోగ్యపరంగా కూడా దేవుడు అన్ని విషయంలో నాకు ఆశీర్వదిస్తాడు.